ప్రజాస్వామ్యానికి మూలాధారమైనది ఓటు. సర్లో మా ఓటు హక్కును తొలగించారు అని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్లో నెలకొన్న ఈ అసాధారణ పరిస్థితులపై కోర్టు స్పందించిన తీరు గమనిస్తే న్యాయ వ్యవస్థ తన పరిమితులను వివరిస్తూనే ఎక్కడ జోక్యం చేసుకుంటుందో కూడా స్పష్టంగా ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఏకంగా 90 లక్షల మంది ఓట్లు తొలగించబడడం అనేది రాజ్యాంగ పరంగా పెద్ద చర్చకు దారితీసింది. కోర్టు చాలా స్పష్టంగా ఒక నిబంధనను విధించింది. కేవలం ఓట్లు తొలగించబడ్డాయి అన్న కారణంతో ఎన్నికలను ఆపడం సాధ్యం కాదు అని, దానికి ఫలితాలపైనే ప్రభావం అనేది ప్రాథమికంగా ఉండాలి అని పేర్కొంది. అంటే ఒక నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపు ఓటముల మధ్య ఉండే మెజారిటీ కంటే అక్కడ తొలగించబడిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండి అది ఫలితాన్ని పూర్తిగా తలకిందులు చేసే అవకాశం ఉందని బలంగా భావించినప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని ఆ ప్రక్రియను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుంది అని పేర్కొంది. ప్రస్తుతం బెంగాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంది. డబుల్ ఎంట్రీలు, ఫేస్ రికగ్నైజేషన్స్ సరిపోవలేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో లక్షలాది మంది ఓట్లు గాలిలో కలిసిపోయాయి. 23, 29 తేదీలలో ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ఓటర్లలో ఆందోళన పెరిగింది. వేలాది పిటిషన్లను విచారించడానికి స్థానిక ట్రైబ్యునళ్లకు సమయం సరిపోకపోవడంతో ఈ వివాదం మళ్లీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కల్పించడం లేదు అంటే నిబంధనలను మార్చడం అనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ పరిధిలోని అంశాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. న్యాయ వ్యవస్థ నేరుగా ఎవరికి ఓటు హక్కును ప్రసాదించే బాధ్యతను తీసుకోదని, కేవలం వ్యవస్థలో రాజ్యాంగ విరుద్ధమైన లోపాలు ఉన్నప్పుడే జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి బెంగాల్లో ఎన్నికలు ప్రభావితం అవుతున్నాయని ఎవరూ గట్టిగా నిరూపించలేకపోతున్నారు అని, అందుకే ఎన్నికల ప్రక్రియను ఆపలేము అని కోర్టు తేల్చి చెప్పింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగ లాంటివి. అందులో ఓటరే అసలైన నిర్ణేత. కానీ వేల సంఖ్యలో పిటిషన్లు దాఖలు అవుతున్నా ఎన్నికల ప్రక్రియ ప్రభావితం కాదు అని భావించడం పౌరులలో కొంత అసంతృప్తిని మిగిల్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల తర్వాత గెలుపు ఓటముల మధ్య తేడా తక్కువగా ఉండి తొలగింపబడిన ఓట్ల సంఖ్య అధికంగా ఉంటే అప్పుడు ఈ వివాదం మరింత పెద్దదై మళ్లీ న్యాయస్థానాల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎవరికి ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అటు ఎన్నికల సంఘంపై, ఇటు పర్యవేక్షించే ట్రైబ్యునళ్లపై ఉంది. కేవలం సాంకేతిక కారణాలతో అర్హులైన వారు ఓటింగ్ కు దూరం కావడం అనేది అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా మిగిలిపోయింది. ప్రస్తుతానికి ఎన్నికల రద్దు లేదా వాయిదా లేకపోయినా అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరగాలి అని కోర్టు ఆంక్షించింది. ట్రైబ్యునళ్లు రేయింబగలు పనిచేస్తూ అర్హులైన వారికి ఓటు హక్కును తిరిగి కల్పించే ప్రయత్నం చేయాలని సూచించింది. పౌరులు ఓటు హక్కును కాపాడటం ఎంత ముఖ్యమో ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించడం కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు సమతుల్యతను పాటించింది.